క్రీస్తునందు ప్రియమైన దేవుని ప్రజలారా, యేసుక్రీస్తు నామములో మరొకసారి మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. దేవుడు తన వాక్యాన్ని ధ్యానం చేయడానికి, దేవుని గురించి అర్థం చేసుకోవడానికి ఆయన మనకు అనుగ్రహిస్తున్న ప్రతి అవకాశాలు బట్టి దేవుని స్తుతిస్తూ, ఆయన వాక్యము మన బలపరుస్తుంది, ఆయన వాక్యం మనకి ధైర్యాన్ని ఇస్తుంది. ఆయన వాక్యము ప్రతి పరిస్థితుల్లో కూడా మనము ముందుకెళ్ళడానికి కావలసిన ఒక శక్తిని, ఒక చుక్కాని వలె మనకు ముందుకు నడిపించేటట్లుగా ఉన్నది. కాబట్టి అలాంటి వాక్య ధ్యానాన్ని చేయడానికి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుత దినాల్లో ఆ క్లిష్టమైన అనుభవాలు గుండా మనం వెళుతున్నప్పుడు దేవుని వాగ్దానాలు లేదా దేవుడిచ్చిన ఆలోచనలు, దేవుని మాటల కొరకు కనిపెట్టడం, వాటి కొరకు ఎదురు చూడడం, వాటి కొరకు నిరీక్షణ కలిగి ఉండడం అనేది చాలా క్లిష్టతరమైన పరిస్థితిగా మారిపోతూ ఉన్నది. సో ఈ దినాన్న ఎదురు చూస్తా నా దేవా, లేదా వెయిటింగ్ ఫర్ ద లార్డ్, దేవుని కొరకు ఎదురు చూచుట అనే ఒక అంశం మీద మనం ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. చక్కగా దేవుని వాక్యాన్ని వినడానికి, మన జీవితాలు అన్వయించుకొని ఒక నూతన శక్తిని పొందుకోవడానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ సమయంలో ఒక చిన్న ఉదాహరణతో నా సందేశాన్ని ప్రారంభించాలని చెప్పి నేను ఆశపడుతున్నాను. భారతదేశంలో ఒక 22 సంవత్సరాల అబ్బాయి ఉన్నాడు. ఆయనకి పెట్టిన పేరేంటి తెలుసా? డ్రోన్ బాయ్ అని పేరు పెట్టారు. డ్రోన్ బాయ్ అంటే, డ్రోన్స్ అనే మాట మనం చాలాసార్లు వింటున్నాం. ఈ దినాల్లో మానవరహితంగా పైకి ఎగురుతూ ఉంటాయి. సాధారణంగా పెద్ద పెద్ద పెళ్ళిళ్ళలో కూడా ఈ దినాల్లో కెమెరాస్ వాటికి బిగించి ఆ డ్రోన్స్ సాయంతో ఆ పిక్చరైజేషన్, ఆ బొమ్మలు చిత్రీకరించడం అనేది, వీడియోస్ తీయడం అనేది కనిపిస్తుంది. అలాగే రక్షణ రంగంలో కూడా చాలా ప్రాముఖ్యమైనది ఇది. రక్షణ రంగంలో మానవరహితముగా కొన్ని ప్రాంతాలకు వెళ్ళి బార్డర్స్లో ఉన్న శత్రువులు ఎక్కడ ఉన్నారు లేదా పరిస్థితులు ఎలా ఉన్నాయని చూసి వాటి మీద దాడి చేయడానికి కూడా ఈ డ్రోన్స్ను ఉపయోగిస్తూ ఉన్నారు. సో ఎగిరే ఒక సాధనముగా ఉన్నది. ఈ ప్రతాప్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు, 22 సంవత్సరాల అబ్బాయి. చాలా పేదరికంలో కర్ణాటక రాష్ట్రంలో చిన్న గ్రామంలో జన్మించాడు. ఆయన చదువుకోవడానికి కూడా సరైన అవకాశాలు లేని పరిస్థితి. సరే, ఎలాగో కష్టపడి స్కూల్స్ చదువుతున్నాడు, కానీ ఎక్కడో ఆశ, ఏదో ఒకటి నేను సాధించాలి. సైన్స్ మీద, టెక్నాలజీ మీద చాలా ఆశ. స్కూల్కి వెళ్ళి వచ్చి ఖాళీగా ఉన్న సమయాల్లో పాత వస్తువులు ఉంటాయి, కంప్యూటర్ స్పేర్ పార్ట్లు, లేకపోతే ఆ మౌస్లు, ఇలాంటి వాటిని ఏరి తెచ్చుకొని వాటితో ఏవేవో తయారు చేయడం అలా చేస్తూ ఉంటాడు. అలాగే తన ఖాళీ ఉన్న సమయంలో ఎప్పటికప్పుడు ఇస్రో వారికి, నాసా వారికి, అనగా భారతదేశంలో, అమెరికాలో ఉన్న అంతరిక్ష పరిశోధన కేంద్రాలు కానీ ఇలాంటి వారికి మెయిల్స్ పెడుతూ ఉంటాడు. కొన్ని ప్రశ్నల వారికి సంధిస్తూ లేదా తనకున్న ఆలోచనల వారికి షేర్ చేస్తున్నప్పుడు ఎప్పుడూ కూడా తిరిగి ఆయనకి రిప్లైస్ వచ్చేవి కాదు. శాస్త్రవేత్తలు ఎవరు కూడా రిప్లైస్ ఇచ్చేవారు కాదు. అయినా కూడా తను పట్టు విడవకుండా వారితో మాట్లాడుతూ వారికి మెయిల్స్ పెడుతూ ఉండేవాడు. ఏదో సాధించాలి, తయారు చేయాలని ఆశపడుతూ ముందుకు వెళ్ళేవాడు. చివరికి ఆయన అనుకున్నాడు కదా, ఒక డ్రోన్ తయారు చేస్తే బాగుంటుంది, గాల్లో ఎగిరే ఈ సాధనాన్ని, చిత్రీకరించే ఒక సాధనాన్ని తయారు చేయాలని చెప్పి తనకున్న పాత వస్తువులన్నింటినీ కూడా తీసుకొని ప్రయత్నం చేస్తున్నాడు. వాటిని తయారు చేయాలని 80 సార్లు ప్రయత్నం చేశాడట, ఎగురుతుందేమో అని. 80 సార్లు కూడా అది ఎగరలేదు. అయితే నిరుత్సాహపడలేదు. ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. ఎలాగైనా నా ఆలోచనకు ఒక ప్రతిరూపం అనేది, నా కష్టానికి ఒక ఫలితం అనేది వస్తుందని చెప్పి ఆలోచన చేస్తూ పట్టు విడవని విక్రమార్కుడు అంటారు. ఆ విధంగా పట్టుదలతో ఆయన ముందుకు వెళుతున్నప్పుడు 81వ సారి చక్కగా డ్రోన్ పైకి లేచిందట. ఆ విషయం తెలుసుకున్న స్నేహితులందరూ కూడా చాలా అభినందించారు. అబ్బా, నీ కృషి ఫలించింది, ఖచ్చితంగా ఈ పరిశోధనలో ముందుకు వెళ్తే ఇంకా ముందుకు వెళతావు, ఏదో సాధించగలవు. అదే సమయంలో ఢిల్లీలో ఒక జాతీయ స్థాయిలో ఈ డ్రోన్స్ అనే వాటిని ఎగ్జిబిట్ చేసే వాళ్ళైతే వారి పరిశోధనలు చూపించే ఒక ఎగ్జిబిషన్ జరుగుతూ ఉంటే తను తయారు చేసిన నమూనాను తీసుకుని అక్కడికి వెళ్ళాడట. సరే, అందులో పార్టిసిపేట్ చేసినప్పుడు చివరి బహుమానము ఆయనకు వచ్చింది. 3rd ప్రైజ్ ఆయన పొందుకున్నాడు. అయితే అక్కడితో ఆగిపోకుండా వెంటనే ఒక మంచి ఆఫర్ తనకు వచ్చింది. జపాన్లో, టోక్యోలో ప్రపంచం అంతటి నుంచి ఈ డ్రోన్స్ తయారు చేసిన నమూనాలతో ఒక చక్కని సైన్స్ ఎగ్జిబిషన్ జరుగుతుంది. దానికి ఆహ్వానం వచ్చిందట. సరే, వెళ్ళడానికి డబ్బులు లేవు. అయినా వీళ్ళు దాతలు ఈయన గొప్పతనాన్ని తెలుసుకొని టికెట్ స్పాన్సర్ చేశారు. కొంత ధనాన్ని ఇస్తే ఆ ఉన్న కొద్ది ధనముతో వెళ్ళాడు. అక్కడ చూస్తే చాలా ధనవంతులు, అందరూ కూడా మంచి మంచి పరిశోధన చేసి లేదా చాలా ధనవంతులుగా హైఫైగా ప్రతి ఒక్కరు కనిపిస్తున్నారు.
చాలా హంబుల్ మ్యాన్గా, ఒక చిన్న పిల్లోడుగా మొత్తానికి వెళ్ళాడు. చివరికి తను తయారు చేసింది కూడా ప్రదర్శించాడు. అయితే ఎక్కడ నమ్మకం లేదు, ఎవరు నన్ను పట్టించుకోవట్లేదు, నా దానికి ఏమీ ప్రాముఖ్యత ఉండదేమో అనుకున్నాడు. అయితే చివరికి ఆ ఫలితాలను ఆ యొక్క అనౌన్స్ చేసే సమయం వచ్చేసరికి 3rd ప్రైజ్ అన్నారు, ఫ్రాన్స్ దేశానికి వచ్చింది. 2nd ప్రైజ్ అన్నారు, అమెరికా దేశానికి వచ్చింది. ఇంకా ఫస్ట్ ఒకటి మిగిలింది మనకేమిట్లా అనుకున్నాడు. అయితే ఆయన వెళ్ళిపోతున్నాడు, ఇంకా హాల్ని విడిచి వెళ్ళిపోతుంటే ఆయన పిలిచారు. మొట్టమొదటి ప్రైజ్ ఎవరికో తెలుసా? భారతదేశం నుంచి వచ్చిన ఒక యవ్వన సైంటిస్ట్ అయిన ప్రతాప్కి ఫస్ట్ ప్రైజ్ అన్నారు. ఆశ్చర్యం, కన్నుల్లో నీరు, అర్థం కాని గలిబిలి పరిస్థితి. మొత్తానికి చాలా కష్టపడి స్టేజ్ మీదకి వెళ్ళాడు. ఆ బహుమానముగా వచ్చిన 7 లక్షల రూపాయలు అందుకున్నాడు. వెంటనే స్టేజ్ దిగిన వెంటనే ఫ్రాన్స్ దేశపు వాళ్ళు వచ్చారట. బాబు, ఇంత జ్ఞానం నీకుందా? మా దేశానికి వచ్చాయి, నీకు నెలకి 13 లక్షల రూపాయల జీతంతో ఒక ప్యాకేజ్, అలాగే ఒక చక్కని ఇల్లు నీకు ఇస్తాం, మంచి కారు నీకు ఇస్తాం అంటే అన్నాడట. లేదు లేదు, నా జ్ఞానాన్ని నా దేశము కొరకు ఉపయోగించాలి, నా దేశము కొరకే నేను ఉంటానని చెప్పి భారతదేశానికి వచ్చేసాడట. వచ్చిన తర్వాత ఆ యొక్క ప్రాంతపు ఎంపీ గారు ఆయన ఈయన గురించి తెలుసుకొని అన్ని వివరాలు తీసుకొని ప్రధానమంత్రి గారి అపాయింట్మెంట్ అడిగాడు. నరేంద్ర మోడీ గారి అపాయింట్మెంట్ అడిగిన తర్వాత ఒకరోజు అపాయింట్మెంట్ ఇచ్చారట. వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఈయన కృషి తెలుసుకొని అలాగే బయట ఎంతో మంచి భవిష్యత్తును కూడా విడిచిపెట్టి దేశం కొరకైన ఆశ తనకు కలిగి ఉండడం చూసి DRDO అంటారు, అంటే పరిశోధన, వీటిలో శాస్త్ర సాంకేతిక విషయాలు లేకపోతే డిఫెన్స్ సిస్టమ్, వీటన్నిటిని ఆయుధాలు తయారు చేసే ఈ చక్కని ఆ యొక్క ఉన్నతమైన దాంట్లో ఒక శాస్త్రవేత్తగా ఆయనకి స్థానాన్ని కల్పించారు. మంచిది. ఒక చిన్న స్థాయిలో ఏమి పనికిరాని పరిస్థితులు, ఇన్సిగ్నిఫికెంట్ అంటాం, అంటే ఏమాత్రమో కూడా గుర్తింపు లేని స్థానం ఉన్నప్పటికీ కూడా ఏదో ఎదురు చూస్తాడు. నిన్ను సాధించాలి, ఒక ఉన్నత స్థానంకి వెళ్ళాలి. 80 సార్లు ప్రయత్నం చేసిన ఆ యొక్క డ్రోన్ ఎగరకపోయినా విడిచిపెట్టలేదు. నేను ముందుకు వెళతానని చెప్పి ప్రయత్నం చేసి ఈరోజు నెలకు 28 దేశాలు తిరుగుతాడట. ఆ డ్రోన్స్ యొక్క ఆర్డర్స్ 28 దేశాల నుంచి తీసుకొని దేశంలో ఒక మంచి శాస్త్రవేత్తగా, యువ శాస్త్రవేత్తగా ఆయన కొనసాగుతున్నాడు. మంచిది. ఎందుకు ఇచ్చిన ఉదాహరణతో నా సందేశాన్ని ప్రారంభించానంటే, ఒక సాధారణమైన వ్యక్తి లేకపోతే దేవుని మీద అంతగా నమ్మకం ఉందో లేదో తెలియదు కానీ స్వయం కృషి లేకపోతే తన మీద తనకున్న నమ్మకముతో ఎదురు చూస్తాడు. నా ఉన్న ఈ స్థితిలో నుంచి నేను పైకి లేస్తాను, ఒక ఉన్నత స్థానము సాధిస్తానని చెప్పి ఎన్ని క్లిష్ట అనుభవాలు కలిగినా, ఎన్ని గందరగోళ పరిస్థితులు వచ్చినా కూడా ఎదురు చూస్తూ ముందుకు వెళ్ళిన ఈ ప్రతాప్ ఏ రీతిగా ఉన్నత స్థానానికి వెళ్ళాడో నీ జీవితంలో, నా జీవితంలో కేవలం దేవుడు మనకి సామర్థ్యాన్ని ఇవ్వడమే కాదు, దేవుడు తన శక్తిని మనకి ఇవ్వడమే కాదు, కానీ దేవుడు అనే ఒక నిరీక్షణ మనకిచ్చాడు. దేవుని మీద ఆధారపడే ప్రజలుగా దేవుడు మనం చేస్తాడు. ఆయన నమ్ముకున్నప్పుడు లేదా ఆయన వాగ్దానాలు అర్థం చేసుకున్నప్పుడు, ఆయన బలాన్ని మన బలముతో జత చేసుకున్నప్పుడు ఒక నూతన శక్తితో అడుగులు వేయడానికి దేవుడు ఎప్పుడూ మనకిస్తాడు. కాబట్టి ఈరోజు నీ జీవితంలో, నా జీవితంలో ఎదురు చూద్దామా దేవుని కొరకు? ఏ సమయంలో ఏ పరిస్థితులు ఉన్నావు? దేవుడిచ్చిన వాగ్దానాలు ఒకలాగున్నాయి, నీ పరిస్థితి ఒకలాగా ఉన్నది. లేకపోతే దేవుడిచ్చిన ఆదరణ వాక్యం ఒకలాగా ఉంటుంది, నువ్వు వెళ్తున్న మార్గం మరొకలాగుంటుంది. దీన్ని బట్టి తల్లడిల్లుతున్నావా? అయ్యో, ఎప్పటికీ నా జీవితంలో ఒక విడుదల, ఎప్పటికీ నా జీవితంలో ఒక విమోచన, ఎప్పటికీ నా హృదయవాంఛలు సఫలమవుతాయని చెప్పి నిరుత్సాహపడుతూ వెళుతున్నావా? ఈ ఉదయకాల సమయంలో దేవుడు నీకు ఇస్తున్న పిలుపేంటో తెలుసా? వెయిట్ ఫర్ ద లార్డ్. దేవుని కొరకు ఎదురు చూడు అని పిలుస్తుండగా దేవునితో చెబుదామా? దేవా, నా దేవా, నేను ఎదురు చూస్తాను నీ కొరకు ప్రభా, నేను నీ కొరకు ఎదురు చూస్తాను, నీ బలము కొరకు, నీ అభివృద్ధి కొరకు నేను ఎదురు చూస్తాను ప్రభా అని చెప్పి దేవునితో ఒక నిబంధన చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. జి క్యాంబెల్ మోర్గాన్ అనే దైవజనుడు ఉన్నాడు. జి క్యాంబెల్ మోర్గాన్, ఆయన వెయిటింగ్ ఫర్ గాడ్, దేవుని కొరకు ఎదురు చూడడం అంటే ఏమై ఉన్నది? ఏమి కాదు. వాట్ ఈజ్ వెయిటింగ్ ఫర్ ద లార్డ్ అండ్ వాట్ ఈజ్ నాట్ వెయిటింగ్ ఫర్ ద లార్డ్ అనే విషయాల గురించి చక్కని కొన్ని మాటలు తెలియజేశాడు. వాటిని మీకు చదివి దాన్ని వివరించడానికి ప్రయత్నం చేస్తాను. మొట్టమొదటిగా అంటున్నాడు, వెయిటింగ్ ఫర్ గాడ్ ఈజ్ నాట్ లేజినెస్. దేవుని కొరకు ఎదురు చూడడం అంటే ఏదో బద్ధకమగలగా కూర్చుని ఉండిపోవడము కాదు. వెయిటింగ్ ఫర్ గాడ్ ఈజ్ నాట్ గోయింగ్ టు స్లీప్. దేవుని కొరకు ఎదురు చూడడం అంటే ఏదో నిద్రపోతున్న పరిస్థితిలో మిగిలిపోవడము కాదు. వెయిటింగ్ ఫర్ గాడ్ ఈజ్ నాట్ ది అబాండన్మెంట్ ఆఫ్ ఎఫర్ట్. లేకపోతే కృషి లేకుండా, ఏ ప్రయత్నం లేకుండా అలా మిగిలిపోవడం కాదు వెయిటింగ్ ఫర్ గాడ్ అంటే.
ఏమి కాదో చెప్పాడు 3 విషయాలు. బట్ వాట్ ఈజ్ వెయిటింగ్ ఫర్ గాడ్? వెయిటింగ్ ఫర్ గాడ్ అంటే అర్థమేంటి అనే దానికి మరలా 3 అద్భుతమైన విషయాలు ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. అందులో మొదటిది ఏంటో తెలుసా? వెయిటింగ్ ఫర్ గాడ్ మీన్స్ యాక్టివ్లీ అండర్ కమాండ్ ఆఫ్ గాడ్. దేవుని ఆజ్ఞల మీద జీవించడము, దేవుని ఆజ్ఞలు అనుసరించి ముందుకు వెళ్ళడం. ఆయన ఏం చెబుతున్నాడో దాన్ని విని దాని కొరకు అడుగులు వేయడం వెయిటింగ్ ఫర్ గాడ్ అంటే. అలాగే వెయిటింగ్ ఫర్ గాడ్ మీన్స్ రెడీనెస్ ఫర్ ఎనీ న్యూ కమాండ్ దట్ గాడ్ మే గివ్. దేవుడిచ్చే ఒక నూతన ఆజ్ఞ కొరకు ఎల్లప్పుడూ ఎదురు చూచుట. ఏ నూతనమైన ఆజ్ఞ ఇస్తాడో దాన్ని నేను పాటిస్తాను, దాని కొరకు ముందుకు వెళ్తా అని చెప్పి ఎదురు చూసే పరిస్థితి కావాలి. అలాగే వెయిటింగ్ ఫర్ గాడ్ మీన్స్ ది ఎబిలిటీ టు డూ నథింగ్ అంటిల్ ద కమాండ్ ఈజ్ గివెన్ అంటాడు. దేవుడు ఒక నూతనమైన ఆజ్ఞ ఇచ్చే వరకు కూడా వేచి ఉండుట, ఏమీ చేయకుండా ఉండగలిగిన సామర్థ్యము చాలా కష్టమండి. ఇది ఏదో ఒకటి చేయడం మనకు సులభమే, కానీ కొన్నిసార్లు వెయిట్, ఏమి చేయొద్దు అంటే ఏమనిపిస్తుంది? ఏదో చేయాలనిపిస్తుంది మనకి. దేవుడు కూడా అంటాడు, మీరు వేచి ఉండండి, నా సమయం కొరకు కనిపెట్టండి, నేను ఇచ్చే విడుదల కొరకు ఎదురు చూడండి అంటే ఈ లోపుగా మనం ఏదేదో చేసేయాలని ఆలోచించే పరిస్థితి కనిపిస్తుంది. దాని గురించిన వివరాలు కూడా ఇంకా వాక్యములో మనం చూడబోతున్నాం. అయితే ఇప్పుడు మరొక విషయాన్ని చూద్దాం. వాట్ ఆర్ ది ప్రాబ్లమ్స్ ఆఫ్ నాట్ వెయిటింగ్? ఎదురు చూడకపోతే నష్టాలు ఏమైనా ఉన్నాయా? ఖచ్చితంగా ఉన్నాయి నష్టాలు. ఎదురు చూడకపోతే బైబిల్లో పరంగా కాకుండా అసలు ఈ లోకంలో జనరల్గా మనం చూసినా కూడా ఒక వేచి ఉండే పరిస్థితి, ఒక అభివృద్ధి కొరకు, ఒక నూతన విజయం కొరకు, ఓటమిలో నుంచి మరలా పైకి లేవడం కొరకు సహనము, ఎదురు చూసే పరిస్థితి లేకపోతే ఏం జరుగుతుందో తెలుసా? చాలా జరుగుతాయి. ఒక 3 విషయాలు మీకు చెప్తాను. గివింగ్ అప్ అంటాం. గివింగ్ అప్ అంటే ఇంకెందుకులే వదిలేద్దాం, ఇన్నిసార్లు ప్రయత్నం చేశాను కదా, నేను సాధించలేకపోయాను, ఇంకెందుకు వదిలేద్దాం, నేను ముందుకు వెళ్తున్నా, ప్రోత్సాహం నాకు లేదు కదా, వదిలేద్దాం. మధ్యలోనే వాటిని విడిచిపెట్టి ఎంతోమంది వారి కృషిని, వారి దర్శనాన్ని, వారి ఆలోచనను, వారి ప్రణాళికలను, వారి కొన్ని ఆశలను మధ్యలోనే చంపేసి వెళ్ళిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇందాక ప్రారంభంలో చెప్పిన ఆ ప్రతాప్ అనే వ్యక్తి తనైతే ఎంతో కృషితో ముందుకు వెళ్ళి సాధించాడు. అలాంటి వాడు దేశంలో చాలామంది కనిపిస్తున్నప్పటికీ కూడా జ్ఞానము కలిగిన వాళ్ళు, ముందుకు వెళ్ళగలిగిన వారు ఈ వెయిటింగ్, ఎదురు చూచుట అనే సహనము లేకపోవడం వలన మధ్యలో విడిచిపెట్టి వెళ్ళిపోయే వాళ్ళు కనిపిస్తున్నారు. అలాగే ఫ్రస్ట్రేషన్ అంటాం. ఫ్రస్ట్రేషన్ అంటే ఒకలాగా గలిబిలైపోయే పరిస్థితి, బాధపడిపోయే పరిస్థితి, ప్రతి చిన్నదానికి చిరాకైపోయే పరిస్థితి, నిరుత్సాహపడిపోతారు త్వరగా. కొంతమంది ఎప్పుడు కూడా ఆ పెసిమిస్టిక్ మైండ్స్ ఉంటాయి. పెసిమిస్టిక్ మైండ్ అంటే నిరాశావాదము. ఇంకేం జరుగుతుందిలే, మన చుట్టూ కూడా ఉంటారు కొంతమంది. నువ్వేం సాధిస్తావులే, ఏం జరుగుతుందిలే, అయిపోయిందిలే నీ సమయము, ఎలాగంటూ ఉన్నప్పుడు గివింగ్ అప్తో పాటు ఫ్రస్ట్రేషన్, ఒకలాంటి బాధ, నిరాశలోంచి ఎన్నో కోపంబైన పరిస్థితులు వచ్చేస్తాయి, విడిచిపెట్టే పరిస్థితులు వచ్చేస్తాయి, ఎమోషనల్గా బ్రేక్అవుట్ అయిపోయే పరిస్థితులు వస్తాయి. అన్నిటికన్నా చాలా డేంజర్ ఏంటో తెలుసా? వెయిటింగ్ ఫర్ గాడ్, లేదా దేవుని కొరకు వేచి ఉండము కానీ, లేదా దేని కొరకైనా వేచి ఉండము కానీ జరగకపోతే జరిగేది ఏంటో తెలుసా? సూసైడల్ టెండెన్సీ అంటాం. చచ్చిపోదాంలా, ఇంకెందుకు, ఇక నేను ఎలాగో సాధించలేకపోతున్నాను, అనుకున్న దానికి ఎలాగో వెళ్ళలేకపోతున్నాను కాబట్టి చచ్చిపోతే బాగుండు అనే పరిస్థితి కూడా ఈరోజు చాలామందిని ఏలుబడి చేస్తుంది. మన దేశంలో కానీ బయట కానీ ప్రస్తుత దినాల్లో కూడా మనం చూస్తూ ఉన్నాం. చాలామంది ఆ వచ్చిన విమర్శలను తట్టుకోలేక, మానసిక సంక్షోభాలు తట్టుకోలేక ఉన్నత స్థాయిలో ఉన్నవారు కూడా మరణిస్తూ ఉన్నారు. సుశాంత్ సింగ్ గురించి మనం చూస్తూ ఉంటాం. ఆ సుశాంత్ సింగ్ అనే ఆ యొక్క బాలీవుడ్ యాక్టరు ఏవో కొన్ని క్లిష్టమైన సమయాల అనుభవాలు బట్టి కొన్ని ఒత్తిళ్లు ఉన్నాయి, సమాజంలో ఎప్పుడూ ఒత్తిళ్లు ఉంటాయి, ఆయన చుట్టూ కూడా కొంత వ్యతిరేక వర్గాలు ఉన్నాయి. దాన్ని బట్టి ఆ యొక్క నిరుత్సాహపడిపోయి చచ్చిపోయిన పరిస్థితి. ఇలాంటి వాళ్ళు చాలామంది ఆ టిక్టాక్లో అలాంటి వాటిల్లో కూడా ఆ యొక్క ఉన్న చిన్న ప్రాయంలోనే ఉన్నత స్థాయిలకు ఎదిగిన వారు ఆ మానసిక ఒత్తిడిని తట్టుకోలేక వాడు చెడుతనం వల్ల కలిగిన ఒత్తిడితో ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితులు చూస్తూ ఉన్నాం. ప్రియమైన సహోదరుడా, సహోదరి, ఇక మధ్యాహ్న సమయంలో దేవుడు నీకు నాకు ఇస్తున్న పిలుపు,
వేచి ఉండు. ఈ లోకములో ప్రజలైతే వారికి ఒక నిరీక్షణ లేకపోవచ్చు, ఒక ధైర్యం వారికి లేకపోవచ్చు. వాట్ ఈస్ నెక్స్ట్, తర్వాత ఏంటి, నా జీవితం ఇంతేనా అని చెప్పే పరిస్థితి వలన వారి జీవితాలు అంతము చేసుకున్న నీకు నాకు అలాంటి పరిస్థితి ఉండకూడదు. వేచి ఉండే పరిస్థితి కావాలి. బిబ్లికల్గా కూడా కొన్ని ఉదాహరణలు మీకు తెలియజేస్తాను. వేచి ఉండకపోవడం వలన కలిగే నష్టాలేంటో ఆది కాండము నుంచే మనకు కనిపిస్తాయి. దేవుడు ఒక వాగ్దానం ఇచ్చాక, దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాక ఈ ఆజ్ఞ కొరకు వేచి ఉండకపోవడము, దేవుని విధానాల కొరకు చూడకపోవడం వలన ఎంతో నష్టము మూటగట్టుకొని వారికే కాదండి, వారి వెనక సమాజమంతా కూడా, వారి తర్వాత తరాల వారు కూడా పాడయ్యే పరిస్థితుల్లోనికి వారు రావడం అనేది మనం చూస్తూ ఉన్నాం. మొట్టమొదటగా ఆది కాండములోనే కనిపిస్తుంది మనకి. ఆదామవ్వల వృత్తాంతం కనిపిస్తుంది. ఆదామవ్వలను దేవుడు సృష్టించాడు, ఏదైనా తోటలో పెట్టాడు. ఆ ఒంటరిగా ఉన్న వారి కొరకు సృష్టినంతా చేశాడు దేవుడు. ఆ యొక్క అవ్వను తయారు చేశాడు, కుటుంబముగా కట్టాడు. దేవుడు వారికి ఇచ్చిన స్పష్టమైన మాట ఏంటి తెలుసా, ఈ తోటలో ఫలములన్నీ నువ్వు తినవచ్చు, అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు, ఆ యొక్క ఫలమును నీవు తినవద్దు అని చెప్పిన మాట వారికి వచ్చింది. ఈ లోపల ఏమైందో మనకు తెలుసు. ఆది కాండము 3వ అధ్యాయము 1వ వచనంలోంచి మనం చూస్తే, ఆది కాండము 3:1 చూస్తే సర్పము యొక్క ప్రవేశం మనం చూస్తాం. అపవాది సర్పం అనే రూపంలో ప్రవేశించి వారి యొక్క ప్రణాళికలను లేదా దేవుని ప్రణాళికలను తలక్రిందులు చేయడానికి ప్రయత్నం చేస్తూ అపవాది ఉపయోగించిన మాట ఏంటో తెలుసా, ఇది నిజమా, ఇది నిజమా, ఇజ్ ఇట్ ట్రూ కదా. ఎంత భయంకరమైన మాట అండి ఇది, అనుమానానికి ప్రధానమైన మాట. ఇళ్లలోనూ కూడా వస్తారు కొంతమంది, భార్య దగ్గరికి భర్త దగ్గరికి వస్తారు, లేకపోతే ఒక వర్గం ఇంకో వర్గం దగ్గరికి వస్తారు. తెలుసా నీకు ఇది నిజమేనా, నీ గురించి ఎలాగన్నారట అలాగన్నారట. ఈ మాట అనేసరికి ఎక్కడలేని ఆందోళన, ఎక్కడలేని గలిబిలి ఎదురయ్యే పరిస్థితులు కనిపిస్తూ ఉంటాయి. ఇది నిజమా, ఇది ఈ పండు తినొద్దన్నాడట కదా దేవుడు, తింటే వాస్తవానికి మీరు ఉన్నతంగా అయిపోతారు, అందుకే అన్నాడని అనుమానాన్ని విత్తినప్పుడు ఆదామవులు పడిపోయిన పరిస్థితి చూస్తాం. ఈ అనుమానానికి దేవుని మీద వేచి ఉండే పరిస్థితి లేకపోవడం వలన వారు పతనం అయిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. వాస్తవానికి దేవుని వాక్యములో దేవుని సహవాసములు ఎదిగిన వ్యక్తులుగా ఆదాము కానీ అవ్వ కానీ చేయాల్సిన పని ఏంటి తెలుసా, ఇది నిజమా అనే సర్పం అడిగిన వెంటనే వారు చెప్పాల్సింది, ఏమో నాకు బహుశా అనుమానముగా ఉన్నది, కానీ మమ్మల్ని నడిపించే ఒక దేవుడున్నాడు, మమ్మల్ని సృష్టించిన ఒక సృష్టికర్త ఉన్నాడు, మా కొరకు పట్టించుకున్న ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్ళి మేము నివృత్తి చేసుకుంటాం, మా అనుమానము ఆయన అడుగుతాం, తెలుసుకుంటామని ఆ దేవుడు మరలా సాయంకాలము పూట ఆ చల్ల పూట వచ్చి వారితో సంచరించే వరకు వేచి ఉంటే ఇంత నష్టం అనేది వారికి సంభవించకపోవును. దేవుని మాట, దేవుని నడిపింపు కొరకు ఎదురు చూడలేని పరిస్థితి వలన ఒక నష్టాన్ని మూటగట్టుకున్న పరిస్థితి ఈరోజు వారి నుంచి ప్రపంచమంతటికి వచ్చిన శాపం మనం చూస్తున్నాం. ప్రేమైన సహోదరుడా సహోదరి, అనుమానాలు వస్తాయి మన జీవితాల్లో ఖచ్చితంగా. ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్యల్లో అనుమానాలు వస్తాయి. నిజంగా దేవుడు ఉన్నాడా, నిజంగా దేవుడు పట్టించుకుంటున్నాడా, నిజంగా దేవుడు సహాయం చేస్తాడా? మనుషుల ద్వారా, అపవాది పెట్టే ఆలోచనల ద్వారా నీ హృదయంలోంచి అనుమానపు కేకలు వచ్చినప్పుడు నువ్వు చేయాల్సిందేంటి తెలుసా, నేను మరలా నా దేవుని దగ్గరికే వెళతాను, నన్ను నడిపించే ఒక దేవుడున్నాడు, నాకు ఆలోచన చెప్పే దేవుడున్నాడు, ఆయన్ని అడుగుతాను, ఆయన నాకు స్పష్టంగా తెలియజేస్తాడని చెప్పి ఆ దేవుని కొరకు వేచి ఉంటే నష్టాన్ని దూరపరుచుకుంటావు. నీ కుటుంబానికి, నీకు, నీ తరాల వారికి దీవెన తెచ్చిపెట్టేవాడుగా ఉంటావు. దేవునికి స్తోత్రం చేద్దామా. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే పిల్లల రెండవ ఉదాహరణ మీకు తెలియజేస్తున్నాం. అబ్రహాము జీవితాన్ని మనం చూస్తే అబ్రహాముతో కూడా దేవుడు అన్నాడు కదా. ఆది కాండము 13-16 ఈ వాక్యాలు మీ కొరకు నేనే చెప్పుతున్నాను. వాక్యం అంతా చదవకపోయినా అందులో మనకు అవసరం ఒక్కొక్క మాట మీకు తెలియజేస్తున్నాను. ఆది కాండము 3:1 ఇది నిజమా అనే మాట గురించి మనం చూస్తాం. ఇక్కడ ఆది కాండము 13-16 దేవుడు ఒక చక్కని వాగ్దానం ఇస్తూ ఉన్నాడు అబ్రహాముకి. ఓ అబ్రహామా, నా పిలుపుకు లోబడిన వచ్చావు, నాకు లోబడినను వెంబడిస్తూ ఉన్నావు, నేనేం చేస్తానో తెలుసా, నీ సంతానాన్ని ఇసుక రేణువులంత విస్తారముగా వర్ధిల్ల చేస్తాను, ఇసుక రేణువులంత ఎక్కువగా నేను అభివృద్ధి చేస్తాను, ఆకాశ నక్షత్రాలు ఎంత ఉన్నాయో అంతగా అభివృద్ధి చేస్తాను. మంచిదే, దేవుడు ఒక వాగ్దానం ఇచ్చాడు. అబ్రహాముకి దేవునికి ఒక అనుబంధం ఉన్నది, దేవుని మీద నమ్మకం ఉండే తన ప్రాంతాన్ని విడిచిపెట్టి వచ్చేసాడు.
అయితే కొన్నిసార్లు మొదట్లో మనకున్న నమ్మకం అనేది రాను రాను కోల్పోతూ ఉంటాం. మొదట్లో ఉన్న విశ్వాసము సమయం గడిచే కొద్దీ కోల్పోయే ప్రమాదం ఉన్నది. అబ్రాహాము అంతవరకు దేవుని నమ్మాడు. అయితే వయస్సు పెద్దదైపోతుంది. తన భార్య ఆ స్త్రీ ధర్మాన్ని కూడా ఉడిగిపోతున్న పరిస్థితి కలుగుతుంది. అలాంటి వృద్ధాప్యంలోకి వచ్చేసరికి ఎక్కడో అనుమానము. దేవుడిస్తానన్నాడు కరెక్టే, అని వచ్చేసరికి ఎప్పుడవుతుందో ఇంకేం జరుగుతుందో ఎదురు చూడలేని పరిస్థితి బట్టి దగ్గర మార్గంలో వెళ్ళిపోయాడు. షార్ట్ కట్ మెథడ్లో భార్యతో కాకుండా వేరే ఆమెతో సైనించి ఇష్మాయేలుని లోకానికి తీసుకొచ్చి ఒక శాపాన్ని తీసుకొచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. పిల్లరా, ఇక మధ్యాహ్న సమయంలో ఆలోచన చేద్దాం. దేవుడు నీకు ఒక వాగ్దానం ఇచ్చాడా? అది తొందరగా అయినా మెల్లుగా అయినా ఆయన తన విధానములో తన సమయంలో నెరవేరుస్తాడు. ఉద్యోగాన్ని ఇస్తానన్నాడు, కానీ నా టైం అయిపోతుంది, ఏజ్ బార్ అయిపోతుంది కాబట్టి వేరే దగ్గర మార్గంలో వెళ్ళిపోదాం. దేవుడు ఒక విశ్వాసనే పెళ్లి చేసుకోమన్నాడు, కానీ ఎంతకాలం ఎన్ని సంబంధాలు చూస్తావు? విశ్వాస నాకు రావట్లేదు కాబట్టి ఏదో ఒకలాగా పెళ్లి చేసేసుకొని ఎవరినో చేసేసుకొని తర్వాత మార్చేసుకుందామలే. దేవుడిచ్చే దాని కొరకు కాకుండా, దేవుని విధానంలో కాకుండా సొంత విధానంలో వెళ్ళడం వలన, సొంత మార్గాల్లో వెళ్ళడం వలన చివరికి అబ్రాహాము ఏ విధంగా ఒక శాపాన్ని ఈ లోకానికి అందించాడో మనము కూడా ఒక శాపాన్ని మనకి కానీ మన భవిష్యత్తుకి కానీ మన తర్వాత వారికి కానీ అందించే ప్రమాదం ఉంది. కాబట్టి ఈరోజు అలాంటి ప్రమాదంలో పడొద్దని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. మూడవదిగా మీకు తెలియజేస్తున్నాను, ఎదురు చూడలేక నష్టపోయిన వ్యక్తుల్లో, ఎదురు చూడలేక పతనమైపోయిన వ్యక్తుల్లో సౌలు మహారాజు గారు కనిపిస్తారు. సౌలు రాజుని దేవుడు ఎంతో హెచ్చిస్తాడు, అభివృద్ధి చేస్తాడు. ఆయన మొదటి సమూయేలు 13వ అధ్యాయము 11వ వచనంలో ఒక చక్కని మాట కనిపిస్తుంది. మొదటి సమూయేలు 13:11లో మనం చూస్తే సమూయేలు అనే ప్రవక్త అక్కడికి వస్తాడు. ఈ సమూయేలు అనే ప్రవక్త సౌలును చూసి ప్రశ్నిస్తున్న మాట ఏంటో తెలుసా? నీవు చేసిన పని ఏమి? నీవు చేసిన పని ఏమి? వాట్ డిడ్ యు డూ? బహుశా అక్కడ జరిగిన వృత్తాంతం ఏంటి, ఆ సంఘటన మనం చూస్తే ఆ మొదటి సమూయేలు 13వ అధ్యాయంలో మనం చూస్తే ఫిలిస్తీన్లతో యుద్ధం అనేది జరుగుతున్న పరిస్థితి. ఇశ్రాయేలుకి ఫిలిస్తీన్లకి యుద్ధం జరుగుతున్న పరిస్థితి. ఇసుక రేణువులంత ఎక్కువగా సైన్యం అక్కడికి వచ్చేస్తారు. ఆ భయంకరంగా అనేక మంది క్రమ్ముకున్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. అలాంటి సమయంలో సమూయేలు అన్నాడు కదా, 7 దినాలను వాగు, నేను వస్తాను గిల్గాలునకు, వచ్చాక బలి అర్పిస్తాను. ఈ బలి అర్పించిన తర్వాత నీ పనిలో ముందుకు వెళుదువు. 7 దినాలే అయిపోయింది, కానీ కొంచెం సమయంలో వస్తాడు ప్రవక్త. కానీ తొందరపాటు ఇంకా రావట్లేదేంటి ప్రవక్త, ఇంకా రావట్లేదేంటి ప్రవక్త? నేను ఆల్రెడీ రాజును కదా, రాజరికం అనే ఒక ఆఫీస్ నాకు వచ్చింది, ఆ స్థితి వచ్చింది కదా, ఇదిగో బలి కూడా అర్పించేస్తే ఏమైపోయిందని చెప్పి ఆయన బలిని కూడా అర్పించేసిన సమయంలో అడుగుతున్నాడు సమూయేలు, నీవు చేసిన పని ఏమి? ఈరోజు దేవుడు నిన్ను నన్ను చూస్తూ అడుగుతున్న ప్రశ్న ఇదే. ఒకవేళ దేవుని కొరకు ఎదురు చూడకుండా, దేవుని వాగ్దానాల కొరకు ఎదురు చూడకుండా, లేదా దేవుడే క్రమాన్ని నీ జీవితంలో పెట్టాడో, ఎంతవరకు ఉండమంటున్నాడో ఆ క్రమాన్ని మీరి అడుగులు వేస్తే దేవుడు నిన్ను కూడా ప్రశ్నించే పరిస్థితి వస్తుందేమో. నీవు చేసిన పని ఏమి? ఏ స్థితిలో దేవుడు నిన్నుంచాడో, ఎంతవరకు నీకు దారులు తెరిచాడో, నీ పరిధేంటో గ్రహించడం చాలా అవసరము. ఏది దేవుడు నీకు చెయ్యమన్నాడో, ఏది చెయ్యొద్దు అంటున్నాడో అర్థం చేసుకొని అడుగులు వెళ్ళడం చాలా అవసరమైన పరిస్థితిగా కనిపిస్తుంది. సో మనం 3 ఉదాహరణలు మనం చూసాం కదండి. ఈ 3 ఉదాహరణలో కూడా ఆ యొక్క దేవుని కొరకు వేచి ఉండకపోవడం వలన కలిగే ఆ నష్టాలేంటో మనం చూస్తూ ఉన్నాం. దేవుని కొరకు ఎదురు చూడకపోతే ఆదాము అవ్వలు చేసిన పతనం అనేది మనం చూస్తున్నాం. ఆ నడిపింపు కొరకు ఎదురు చూడక నష్టాన్ని తెచ్చుకున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అబ్రహాముకు దేవుడు ఒక వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానం కొరకు ఎదురు చూడకపోవడం వలన ఆ యొక్క నష్టాన్ని ఏ విధంగా తెచ్చుకున్నాడో మనం చూస్తూ ఉన్నాం. సమూయేలుకి లేకపోతే సౌలుకి దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడు, లేదా ఎదురు చూడమన్నాడు. ఎదురు చూడకపోవడం వల్ల ఒక వచ్చిన నష్టం ఏంటో మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు దేవుడు మరలా మనకి హెచ్చరిక చేస్తున్నాడు, వెయిట్ ఫర్ గాడ్. నీ జీవితంలో దేవుని కొరకు ఎదురు చూడు. అది నష్టమైన కష్టమైన, అది తొందరగా అయినా తర్వాత లేటుగా అయినా దేవుడు తన సమయం కొరకు ఎదురు చూస్తున్నప్పుడు
దేవుడు తన సమయమందు ప్రతిదీ సౌందర్యముగా చేస్తాడనే మాట కనిపిస్తుంది. ఇన్ హిస్ టైం హీ మేక్స్ ఎవ్రీథింగ్ బ్యూటిఫుల్. ఇన్ హిస్ టైం అనేది చాలా ప్రాముఖ్యము. ఆయన సమయము. ప్రియమైన యవ్వన బిడ్డలారా, తొందరపాటు మనకు చాలాసార్లు ఉంటుంది. దేవుని సమయం కొరకు వేచి ఉండలేని తొందరపాటు మనకు కనిపిస్తుంది. ఇంకెప్పుడు ఇంకేం చేస్తాడని ఆ ఫ్రస్ట్రేషన్ మనలో ఉండి దేవుని మార్గాల్లోంచి తప్పిపోతున్నావేమో. మరలా ఈరోజు దేవుని దగ్గర తీర్మానం చేసుకుంటావా? వెయిట్ ఫర్ గాడ్. దేవుని కొరకు ఎదురు చూడు. అయితే మీరు అడగొచ్చు, దేవుని కొరకు ఎదురు చూడాలంటే దేవుని మీద ఒక భరోసా కావాలండి కదా. దేవుని కొరకు ఎందుకు ఎదురు చూడాలి? దేవుని గుణలక్షణాలు ఏంటి? వాట్ ఈస్ ద మోటివేషన్ టు వెయిట్ ఫర్ గాడ్? దేవుని కొరకు ఎదురు చూడడానికి నాకు ప్రేరణ ఏంటి? ఏ ప్రేరణతో, ఏ ఆలోచనతో నేను దేవుని కొరకు ఎదురు చూస్తానంటే మంచి ప్రశ్న అది, మంచి ప్రశ్న. ఈరోజు 3 ప్రధాన విషయాలు మీకు తెలియజేస్తాను. మోటివేషన్స్ ఫర్ వెయిటింగ్ ఫర్ గాడ్. దేవుని కొరకు ఎదురు చూడడానికైనా ప్రేరణ. దేవుని గురించి ఏం అర్థం చేసుకోవచ్చు? ఏ గుణలక్షణాలు నీకు ఒక ఆశను కల్పిస్తున్నాయి దేవుడి పట్ల అంటే 3 ప్రాముఖ్య విషయాలు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. మొట్టమొదటిగా మనం చూద్దామా? ఏది నీ ప్రేరణగా ఉండాలి దేవుని గురించి అంటే గాడ్ హ్యాస్ ప్లాన్స్ ఫర్ యువర్ లైఫ్స్. సింపుల్గా గాడ్స్ ప్లాన్స్. దేవుని ఆ యొక్క ప్రణాళికలు మనకున్నాయి. దేవుని ప్రణాళికలు అన్నప్పుడు దేవుని టైమింగ్స్ మనకున్నాయి. బాగా తెలిసిన వాక్య భాగం మనకి ఇర్మియా గ్రంథము 29:11 మనం చూస్తున్నాం కదా. ఇర్మియా గ్రంథము 29:11 చూస్తే ఐ నో ద ప్లాన్స్ ఐ హ్యావ్ ఫర్ యూ. మిమ్ములను గూర్చిన ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. ఎవరంటున్నారండి ఈ మాట? ఎవరంటున్నారు? సృష్టికర్త అయిన దేవుడు. సృష్టికర్త అయిన దేవుడు మాట్లాడుతున్న మాట. నీ గురించి ఏ ప్రణాళికలు కలిగి ఉన్నాను అవి నేను ఎరుగుదును. ఎరుగుదును అంటే అక్కడ అర్థం ఏంటో తెలుసా? ఐ స్టిల్ రిమెంబర్. అవి నాకు జ్ఞాపకానికి ఉన్నాయి. నేను మర్చిపోయాను అనుకుంటున్నావు కదా నువ్వు. ఆలస్యమైతే ఉంటే దేవుడు ప్రణాళిక మర్చిపోయాడేమో, దేవుని వాగ్దానం మర్చిపోయాడేమో. మర్చిపోవడానికి ఆయన మనుష్యుడు కాదండి. ఆలస్యం చేస్తున్నాడంతే. ఈరోజు నీకు ధైర్యాన్ని ఇవ్వాల్సిన ఒక విషయం ఏంటో తెలుసా? ఎందుకు దేవుని కొరకు వేచి ఉండాలి? దేవుని కొరకు ఎందుకు ఎదురు చూడాలంటే దేవునికి నీ పట్ల ఒక ఉద్దేశం ఉన్నది. నీ భవిష్యత్తు పట్ల ఈ COVID-19 అనేది అయిన తర్వాత ఏం జరగాలి? దీని తర్వాత నీ బ్రతికి ఎలా ఉండాలి? లేదా ఒక సమస్య అంతమయ్యాక నీ పరిస్థితి ఎలా ఉండాలి? ఒక నిర్జోగిత లేదా ఒక వివాహము కాని పరిస్థితి ఈ సమస్య ఉన్నది. అయితే ఈ సమస్యకి అవతల ఏమున్నది? ఎలా నీ జీవితం ఉండాలి? నీ పరిచయం ఎలా కట్టబడాలి? అతను ఎదుర్కొంటున్న ఒక సమస్యలోంచి ఎలా బయటికి రావాలి? గాడ్ హ్యాస్ ప్లాన్స్ ఫర్ యువర్ లైఫ్స్. దేవునికి స్తోత్రం చెప్తామా? హల్లెలూయా, హల్లెలూయా. ఎంత అద్భుతమైన మాట అండి. దేవునికే మన పట్ల ప్రణాళికలు ఉంటే, దేవునికే మన పట్ల ఆలోచనలు ఉంటే ఇప్పుడు చేయాల్సింది నువ్వు కొత్తగా ఆలోచించడానికి కాదు. దేవుని పాదాల దగ్గరికి వెళ్ళి, ప్రభా నీ ప్రణాళికలు ఏమిటో నాకు తెలియచెప్పవా, నీ ఆలోచనలు ఏంటో నాకు తెలియచెప్పవా అని చెప్పి దేవుని దగ్గర వేచి ఉండాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఒక అద్భుతమైన ఉదాహరణ మనకు కనిపిస్తుంది. ఒక అద్భుతమైన ఉదాహరణ 2వ దినవృత్తాంతాల గ్రంథం మనం చూస్తే, ఈ 2వ దినవృత్తాంతాలు 20వ అధ్యాయంలో మనం చూస్తే ఒక రాజుగారు మనకు కనిపిస్తున్నారు, యెహోషాపాతు. 2వ దినవృత్తాంతాలు 20వ అధ్యాయము మొదటి నుంచి మనం చూస్తే యెహోషాపాతు అనే రాజుగారు కనిపిస్తున్నారు. 3 రాజ్యాల వారు ఒకసారి దండెత్తారట. మోయాబీయులను, అమ్మోనీయులను, మెయోనీయులలో కొందరును దండెత్తి వచ్చారు. 3 రాజ్యాల వారు ముప్పేట దాడి 3 వైపుల నుంచి క్రమ్ముకున్నారు. లెక్కకి విస్తారమైన జన సమూహము సైన్యముతో కూడిన ఒక దండువారి మీద పడింది. ఏం చేయాలి? ఒక రాజుగారుగా, ఒక విజయం కొరకు ఆకాంక్షించే రాజుగారుగా ఈ సమయంలో ఏం చేయాలి? మంత్రులను ప్రవేశపెట్టాలి, సైన్యాధికారులతో మీటింగ్ పెట్టాలి, సైన్యాన్ని ఒకసారి లెక్కించుకోవాలి, ఆ యుద్ధ సన్నాహాలు చేయాలి. ఏం చేశాడైనా? ఉపవాసం ఉండి ప్రార్థన చేద్దామని ఒక పిలుపునిచ్చాడట. ఉపవాసం ఉండి ప్రార్థన చేద్దామని అందరికీ పిలుపునిచ్చాడు.
మంచిది. ఏం నిర్ణయం తీసుకున్నాడు? మన సందర్భంలో చూస్తే ఐ విల్ వెయిట్ ఫర్ గాడ్. నాకంటూ కొన్ని ప్రణాళికలు ఉన్నాయి, నాకంటూ కొన్ని అనుభవం ఉన్నది, బట్ వాటి మీద నేను ఆధారపడదలుచుకోలేదు. నేను దేవుని దగ్గర విచారిస్తాను, దేవుని దగ్గర ఎదురు చూస్తాను. నా దేవుడు ఏమి చెబుతాడో, నా శక్తి కన్నా మించిన శక్తి కలిగిన వాడు ఆయన. నేను ఒక రాజ్యానికే రాజునైతే ఆయన సర్వభూమికి విశ్వమంతటికి రాజు ఆయన. నాకున్న ప్రణాళికలు పరిమితమైనవైతే అపరిమితమైన మహత్సము కలిగిన ప్రణాళికలు కలిగిన వాడు కాబట్టి ఐ విల్ వెయిట్ ఫర్ హిస్ ప్లాన్స్. దేవుడు ఏమైనా విడిచిపెట్టేశాడా? దేవుని దగ్గర వేచి ఉండడం వల్ల ఏమైనా నష్టం కలిగిందా అంటే కాదు. అదే 20వ అధ్యాయంలో 15వ వచనాన్ని మనం చూస్తే, 15వ వచనాన్ని చూస్తే ప్రవక్త ద్వారా యెహోషాపాతుకి చెప్పబడుతున్న మాట, అద్భుతమైన మాట మనం చూస్తూ ఉన్నాం. ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి, జడియకుడి. ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి, జడియకుడి. ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. వాస్తవానికి యెహోషాపాతు తన సైన్యాన్ని తీసుకొని ఆయన యుద్ధ రంగానికి వెళితే జరిగేదేంటి? తనే పోరాడతాడు, తనే కష్టపడతాడు. మహా అయితే దేవుని సహాయం తనకుంటుంది, దేవుని సన్నిధి తనకుంటుంది. అయితే దేవుని కొరకు వేచి ఉండడం వల్ల కలిగిన ఉపయోగం ఏంటి? దేవుని కొరకు ఎదురు చూస్తే ఇక్కడ జరిగిందంటే తెలుసా? యుద్ధమే చెయ్యొద్దు నువ్వు, నేను నీ తరపున యుద్ధము చేస్తాను. ఏం జరిగింది? నిజంగా అలాగే జరిగింది. యుద్ధము లేకుండా శత్రువులే ఒకరినొకరు చంపుకొని అవరందరూ నాశనం అయిపోయే పరిస్థితి మనకి అధ్యాయం చివరిలో కనిపిస్తుంది మనకి. సహోదరుడా, సహోదరి, గాడ్ హ్యాస్ ప్లాన్స్ ఫర్ యువర్ లైఫ్స్. నీ జీవితం కొరకు దేవుడు కొన్ని ప్రణాళికలు కలిగి ఉన్నాడు. ఈరోజు దేవుని కొరకు ఎదురు చూడాల్సిన ఒక ప్రేరణ ఏంటో తెలుసా? దేవుడు నీ గురించి ఆలోచిస్తున్నాడు. ఈ గడ్డి సమస్యలోంచి ఎలా గట్టెక్కించాలో దేవుని దగ్గర ఒక ఆలోచన ఉన్నది, ఒక ప్యాకేజ్ ఉంది, ఒక ప్రణాళిక ఉంది. ఓపికగా ఎదురు చూడు. ప్రస్తుత దినాల్లో ఎందుకు దేవుడు అన్ని చోట్లకు వెళ్ళే పరిస్థితులు మనకి ఆపాడు? బిజీగా తిరిగే వాళ్ళం మనందరం కూడా, సేవకులుగా, విశ్వాసులుగా అందరూ కూడా రకరకాల బిజీలో తిరిగే వాళ్ళము. బహుశా దేవుడు అవన్నీ కూడా కట్ చేసి పారేశాడు. దేవుడు అవన్నీ ఆపేశాడు, ఇళ్లలోనే బంధించేశాడు. బహుశా ఎందుకో తెలుసా? మరలా నువ్వు దేవుని దగ్గర వేచి ఉండే సమయం ఇది. నీ పరిచర్య కొరకైనా ప్రణాళికలు ఏమి ఉన్నాయి? నీ భవిష్యత్తు కొరకు దేవుడేమి ఆలోచిస్తూ ఉన్నాడు? నీ కుటుంబం కొరకు దేవుడే ప్రణాళికలు కలిగి ఉన్నాడు. నీ వ్యక్తిగత జీవితం కొరకు దేవుడేమో ఆలోచిస్తున్నాడు. తన ప్రణాళికలను నీకు తెలియజెప్పే ఒక అద్భుత సమయము. నీవేం చేయాలి? దేవుని పాదాల దగ్గర ఉండడం నేర్చుకో. మొదట్లో మనం చూస్తాం దేవుని కొరకు ఎదురు చూడడం అంటే, క్యాంబెల్ అని దైవజనుడు చెప్పింది, ఏదో లేజీగా నిద్రపోవడం కాదు వేచి ఉండడం అంటే. దేవుడిచ్చే ఆజ్ఞలేంటో ఆ సునిశ్చితమైన మనస్సు కలిగి, ఆ సెన్సిటివ్నెస్ అనేది కలిగి, దేవుని స్వరము వినగలిగిన ఆ ఫ్రీక్వెన్సీని మన జీవితాల్లో కలిగి, పరిశుద్ధాత్మ దేవునితో ఆ దగ్గర సంబంధాన్ని కలిగి, ఆయనతో అడుగులు వేస్తున్నప్పుడు, వాక్యాన్ని ధ్యానము చేస్తూ ఉన్నప్పుడు, దేవుని సహవాసం అడుగులు వేస్తున్నప్పుడు ఆయన అన్నాడు కదా, నీవు నడవవలసిన త్రోవ నేను నీకు చూపిస్తాను. దేవునికి స్తోత్రం చేద్దామా? హల్లెలూయా. ఎస్, మన దేవుడు ప్రణాళికలు కలిగిన దేవుడు. అవి నీకు అర్థం అవ్వాలంటే దేవుని పాదాల దగ్గర కూర్చో, దేవుని దగ్గర వేచి ఉండు, దేవుని కొరకు ఎదురు చూడు. ఆయన నీ జీవితాన్ని నడిపించేవాడుగా కనిపిస్తున్నది. రెండవ విషయాన్ని తెలియజేస్తున్నాను. వాట్ ఈస్ ద సెకండ్ మోటివేషన్ టు వెయిట్ ఫర్ గాడ్? దేవుని కొరకు ఎదురు చూడడానికి రెండవ ప్రేరణ నీకేమై ఉన్నది? గాడ్స్ పవర్. మొట్టమొదటిగా చూస్తాం గాడ్స్ ప్లాన్స్, రెండవదిగా గాడ్స్ పవర్, దేవుని శక్తి. అదర్వైజ్ ఇంకొకలాగా చెప్పాలంటే గాడ్స్ ఎబిలిటీ టు డూ ఎనీథింగ్. ఏదైనా చేయగలిగిన దేవుని సామర్థ్యం అనేది మనకు కనిపిస్తున్నది. ఈరోజు నువ్వు ఏం కలిగి ఉండాలి? కాన్ఫిడెన్స్ ఆన్ గాడ్. దేవుని మీద నమ్మకము, దేవుని బలము మీద నమ్మకము, దేవుడు జరిగించాల్సిన లేదా జరగవలసిన కార్యాల మీద ఒక నమ్మకము కలిగి, ఆయన శక్తి కలిగిన వాడు, ఆయన బలము కలిగిన వాడు, ఆయన నా జీవితాన్ని నడిపిస్తాడనే ఒక ధైర్యముతో, దేవుని మీద ఒక భరోసాతో అడుగులు వేయాల్సిన పరిస్థితి మన జీవితాల్లో కనిపిస్తున్నది.
జ్ఞాపకం చేసుకుందామా? ఎక్కడ మనకు అర్థమవుతుంది దేవుని శక్తి? సృష్టిని ఎలా చేసాడో ధ్యానం చేస్తే దేవుని శక్తి అర్థమవుతుంది. బైబిల్ మనం చదువుతున్నప్పుడు, పాత నిబంధనలు, కొత్త నిబంధనలు ఇన్సిడెంట్స్ చదువుతున్నప్పుడు అనేక క్లిష్ట అనుభవాలలో, పరిస్థితుల్లో దేవుడు ఎలా పనిచేసాడో మనకు కనిపిస్తుంది. ఆయన శక్తి ద్వారా సృష్టిని ఎలా శాసించాడు, ఆయన శక్తి ద్వారా ఆ విపత్కర సమయాలలో అసాధ్యమైన వాటి కూడా ఎలా సాధ్యపరచాడో మనకు కనిపిస్తుంది. ఇవన్నీ నీ గుండెల్లో పెట్టుకుంటే ధైర్యము కలుగుతుంది నీకు. అవును, నీ శక్తి నా శక్తి దినాల్లో చాలదు. నువ్వు నేనే కాదండి, ప్రపంచానికి అర్థమైపోయింది, అగ్రరాజ్యాలకు అర్థమైపోయింది, భారతదేశ అగ్ర నాయకులకు అర్థమైపోయింది, మా శక్తి పూర్తిగా చాలట్లేదు. మా శక్తితో అన్ని సమస్యలు నిరోధించలేకపోతున్నాం. మా శక్తితో అన్ని సమస్యలు పరిష్కరించలేము, వైరస్లు నిర్మూలన చేయలేము, మా బలము మాకు చాలట్లేదు. ఇలాంటి సమయాల్లో ఏం కావాలి మనకి? టర్న్ యువర్ హార్ట్, టర్న్ యువర్ మైండ్ టువర్డ్స్ గాడ్స్ పవర్. దేవుని శక్తి వైపు మళ్ళుకో. దేవుని శక్తిని చూడడానికి ఇష్టపడు. దేవుని శక్తి మీద ఒక నమ్మకాన్ని, కాన్ఫిడెన్స్ని డెవలప్ చేసుకోవడానికి ప్రయత్నం చేయు. కీర్తన గ్రంథము 27వ కీర్తన 3వ వచనంలో కీర్తనకారుడు అంటున్నాడు, 27వ కీర్తన 3వ అధ్యాయం లేకపోతే 27వ కీర్తన 3వ వచనంలో మనం చూస్తే ఆయన అంటున్న మాట ఏంటో తెలుసా? నాతో యుద్ధము చేయుటకు దండు దిగినను నా హృదయము భయపడదు. నా మీదకు యుద్ధము రేగినను దీనిలో నేను ధైర్యము విడవకుందును. ఎప్పుడండి ధైర్యము? యుద్ధం రాకుండా ఉన్నప్పుడు ధైర్యము కాదని అంటున్నమాట. యుద్ధం చేయడానికి దండు ఆల్రెడీ దిగిపోయింది. నా మీదకి యుద్ధము రేగింది, ఆల్రెడీ వచ్చేసింది. ఐఎమ్ ఇన్ ది బ్యాటిల్ ఫీల్డ్, ఐఎమ్ ఇన్ ది మిడిల్ ఆఫ్ మెనీ ట్రబుల్స్. అనేక సమస్యల వలయాల్లో ఉన్నాను నేను, కొన్ని జబ్బుల వలయాల్లో ఉన్నాను నేను. ఏది రాకూడదు అనుకున్నాను అది వచ్చేసింది నాకు కానీ, నా చుట్టుపక్కల కానీ వచ్చేసింది. అలాంటి సమయంలో కూడా కీర్తనకారుడు అంటున్నాడు, నేను ధైర్యము విడవకుందును, నేను ధైర్యము విడవకుందును కదా. కొన్నిసార్లు అడుగుతారు కొంతమందికి, ఎక్కడదరా నీకు ధైర్యం, ఎవడిచ్చాడరా నీకు ఇంత ధైర్యం కదా. ముండిగా బలి తెగించేసిన వ్యక్తులు ఉంటారు కొంతమంది. అవతోడంతే పెద్దోడైనా కూడా భయపడకుండా ధైర్యంగా వెళ్ళిపోతుంటే, ఎక్కడి నుంచి వచ్చిందిరా నీకు ధైర్యం, నీ వెనకాతలు ఎవడున్నాడురా, దేన్ని చూసుకొని నీకు ఇంత ధైర్యం రా అని అడుగుతూ ఉంటారు. అవును, ఈరోజు నీ చుట్టూ ఉన్న వ్యక్తులు కూడా అలాగే అడగవచ్చు. నీకు అపవాది కూడా నేను అడగవచ్చు, ఎక్కడిదిరా నీకు ఇంత ధైర్యము, దేన్ని చూసుకొని నీకు ఇంత ధైర్యము, దేన్ని చూసుకొని కదలకుండా ఉన్నావంటే గర్వంగాను చెప్పాల్సిన మాట, నా దేవుడు నాకున్నాడు. సృష్టికర్త అయిన దేవుడు, నా గురించి ప్రణాళికలు కలిగిన దేవుడు, సర్వశక్తిమంతుడగా, సర్వజ్ఞానిగా, సర్వము వ్యాపించిన దేవుడుగా ఉన్నవాడు, ఆ నిజమైన దేవుడు నాకు దేవుడుగా ఉన్నాడు. ఆయన బట్టే నాకు ఈ ధైర్యము, ఆయన బట్టి నాకు ఈరోజు శక్తి, నాకు ఈ నెమ్మది అనే మాట ఆయన మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి కీర్తనకారుని వల్లే చెప్పుదామా, నాతో యుద్ధము చేయుటకు దండు దిగినను నా హృదయము భయపడదు. ఈరోజు మనందరూ ఎదురు చూస్తున్నాం కోవిడ్-19 లేదా కరోనా వైరస్లవి ఎట్టి పరిస్థితుల్లో రాకుండా ఉంటే బాగుండు, మనల్ని తాకకుండా ఉంటే బాగుండు, మంచిదే. మనం ఆశపడుతున్నాం, ప్రార్థన చేస్తున్నాం. అయితే ఆల్రెడీ కొంతమంది ఇప్పటికే దేవుని నమ్మిన ప్రజలు కూడా ఈ వైరస్ బారిన పడుతున్నారు, ఈ సమస్యల వలయాల్లోనికి వెళ్ళిపోతున్నారు. దేవుడు తన సార్వభౌమాధికారములో కొన్నిసార్లు ఆ సమస్య బారి పడకుండా చేయగలడు. మరింత ఉన్నతముగా కొన్నిసార్లు ఆ సార్వభౌమాధికారంలో ఆ సమస్య గుండా కూడా నడిపించవచ్చు. ఒక దైవజనుడు అంటాడు, సమ్ టైమ్స్ గాడ్ విల్ లీడ్ యూ అరౌండ్ ద ప్రాబ్లం, బట్ సమ్ టైమ్స్ హీ విల్ లీడ్ యూ త్రూ ద ప్రాబ్లం. సమస్యకు చుట్టూ తీసుకెళ్ళడానికి శక్తి ఉంది ఆయనకి, సమస్య మధ్యలోంచి తీసుకెళ్ళడానికి శక్తి ఉన్నది. ఈ కోవిడ్-19 ప్రబలిన మొట్టమొదటి దినాల్లోనే అమెరికా దేశంలో మా IPHCకి సంబంధించిన గొప్ప నాయకుడు, ఎన్నో గ్రంథాలు రాశాడు, గొప్ప పరిచర్య చేసిన ఫ్రాంక్ టన్స్టల్ అనే దైవజనుడు ఉన్నాడు.
ఈ ఫ్రాంక్ టన్స్టెల్ అనే వ్యక్తి ఇక కోవిడ్-19 బారిన పడ్డాడు. ఆయన తర్వాత అందులోంచి కోలుకున్నాడు. బయటకు వచ్చాక ఆ అనుభవాలకు సాక్ష్యముగా ఆయన ప్రచురించాడు. అపవాది చెప్తుందట, అయిపోయింది నీకు పని. ఆ వృద్ధాప్యంలో కూడా అనుకున్నాడు, కొన్ని పుస్తకాలు రాస్తూ ఉన్నాడు, ఇంకా కొన్ని పరిచర్య తలంపులు కలిగి ఉన్నాడు. అయిపోయింది నీ పని, ఇంకా నువ్వు ముందుకు వెళ్ళలేవు. అవును, నీరసించిపోయాడు, శక్తి కోల్పోతున్నాడు. అదే సమయంలో దేవుని శక్తి తను ఆవహించింది, దేవుని బలము తను ఆవహించింది. దేవుడు తన అనంత ప్రణాళికలో సమస్య నుంచే కాపాడడం ఒక ఎత్తైతే, సమస్యలోకి వచ్చిన తర్వాత కూడా కాపాడగల నిరూపించుకోవడానికి ఆ ప్రారంభ దినాల్లోనే ఆ దైవజనుడిని మళ్ళీ ఆరోగ్యకరంగా బయటికి తీసుకురావడం జరిగింది. దేవునికి స్తోత్రం చెప్తామా, హల్లెలూయా. అవును, ఈరోజు మన జీవితాల్లో ఏ పరిస్థితిలో ఉన్నా కీర్తనాకారుడు వలె చెప్పదామా, నాతో యుద్ధము చేయుటకు దండు దిగినను నా హృదయము భయపడదు. హృదయము కదా, హృదయం అన్నిటికంట మోసకరమైందట, ఘోరమైన వ్యాధి కలిగిందంట. అలాగే కొన్నిసార్లు ఒక భయం అనేది వచ్చిందంటే ఎంతో ధైర్యంగా ఉంటాం, బాగానే. మనం కొన్ని క్షణాల్లో ఒక భయం కలిగిందంటే ఎవరు ఆపలే, మనం గలిబిలి చెందిపోతూ ఉంటాం. అలాంటి సమయాల్లో దేవుని శక్తి ఏంటో జ్ఞాపకం చేసుకో, దేవుని బలం ఏంటో జ్ఞాపకం చేసుకో. అది దేవుని కొరకు వేచి ఉండడానికి కావాల్సిన బలాన్ని నీకు ఇస్తుంది. చివరి విషయాన్ని చెప్పి నేను ముగిస్తాను. వాట్ ఆర్ ది మోటివేషన్స్ టు వెయిట్ ఫర్ గాడ్? దేవుని కొరకు ఎదురు చూడడానికి మూడవ ప్రేరణ ఏంటో తెలుసా? గాడ్స్ పీస్, దేవుని సమాధానము, దేవుని యొక్క సన్నిధి. మొట్టమొదటిగా చూస్తాం గాడ్స్ ప్లాన్స్, రెండవదిగా గాడ్స్ పవర్, మూడవదిగా గాడ్స్ పీస్, దేవుని సమాధానము. అద్భుతమైనదండి దేవుని సమాధానము. కొన్నిసార్లు అన్నీ బాగున్నప్పుడు ఇచ్చే గొప్ప సమాధానం ఒక ఎత్తు అయితే, క్లిష్టమైన అనుభవాలు గుండా వెళ్తున్నప్పుడు కూడా, వ్యతిరేక పరిస్థితులు గుండా వెళుతున్నప్పుడు కూడా దేవుడు మనకిచ్చే సమాధానం ఎంతో గొప్పది. అర్థం కాదు ఎందుకు ఇలాంటి చుట్టూ కూడా గందరగోళం ఉన్నా కూడా హృదయంలో నుంచి ఎక్కడి నుంచి నెమ్మది అనేది అర్థం కానప్పుడు మనకు అర్థం అవ్వాల్సింది అది దేవుని నుంచి వచ్చే సమాధానము. కొత్త నిబంధనలో పౌలు ఉదాహరణలో మనం చూస్తాం. ఎన్నో క్లిష్ట అనుభవాలు, చెరసాల్లో ఉన్న అనుభవాలు, వాడ పడవ ప్రయాణాల్లో ఇబ్బందులు కూడా వెళ్ళిన అనుభవాలు, వ్యతిరేక పరిస్థితులు, ఉన్నత అధికారుల నుంచి ప్రాణాపాయ పరిస్థితులు. ఎప్పుడు ఆయన సమాధానాన్ని కోల్పోలేదు. దేవుని సమాధానము తను ఏలుబడి చేయడం బట్టే ప్రతి పత్రికల్లో కూడా ఆ పత్రికలు రాస్తూ ఉన్నప్పుడు ప్రారంభాలు అంటాడు, దేవుని సమాధానము, దేవుని నెమ్మది మీకు కలుగునుగాక. ఈరోజు క్రైస్తవులుగా మనం ఎవరమో తెలుసా? ఈ విపత్కర సమయాలలో, ఈ గందరగోళ సమయాల్లో మనకున్న సమాధానం కోల్పోయి బ్రతకడానికి కాదు దేవుడు మనం పిలిచింది. దేవుని సమాధానము పొందుకొని ఆ సమాధానాన్ని ప్రవహింపజేయాలి మన చుట్టూన్న వారికి. ఆ సమాధానాన్ని అనేక మందికి అందించడానికి దేవుడు పిలిచాడు. అవునది కావాలంటే దేవుని కోరుకుందామా మన జీవితాల్లో? ఆయన మనతో పాటు నడుస్తే, ఆయనకి మన అవకాశం ఇస్తే, మన బ్రతుకులోనికి ఆయనకి చోటునిస్తే ఆయన సమాధానం ఎలుబడి చేస్తుంది. విలియం కేరీ అనే గొప్ప దైవజనుడు మనకు తెలుసు. విలియం కేరీ 1761 సంవత్సరం నుంచి 1834 వరకు ఆయన ఉన్నవాడు. భారతదేశానికి వచ్చాడు. మోడర్న్ మిషనరీ మూవ్మెంట్, ఆధునిక ఉద్యమాన్ని, పరిశుద్ధ ఉద్యమాన్ని ప్రారంభించాడు. అంత సాఫీగా ఏమి సాగలేదండి ఆయన జీవితము. భారతదేశానికి రావడానికి నిర్ణయించుకున్నాక ఎన్నో ఆటంకాలు, ప్రయాణములో ఎన్నో ఆటంకాలు, పేదరికము, కుటుంబంలో ఇబ్బందికర పరిస్థితులు, పిల్లలు చనిపోయిన పరిస్థితి, భార్య పిచ్చిదైపోయిన పరిస్థితి, తను ట్రాన్స్లేట్ చేసిన వర్కులన్నీ కాలిపోయిన పరిస్థితులు, అక్కడ దేశానికి వచ్చా కూడా వ్యతిరేకమైన పరిస్థితులు. అయితే దేవుని యొక్క ప్రజెన్స్ నుంచి, దేవుని యొక్క నెమ్మదిలో నుంచి ఒక ఆలోచన పొందుకున్నాడు ఆయన. ఒక మాట, ఒక మోటో అనే పొందుకున్నాడు. ఎక్స్పెక్ట్ గ్రేట్ థింగ్స్ ఫ్రమ్ గాడ్ అండ్ అటెంప్ట్ గ్రేట్ థింగ్స్ ఫర్ గాడ్. దేవుని కొరకు గొప్ప సంగతులు ఆయన నుంచి ఎదురు చూడు, అలాగే ఆయన కొరకు గొప్ప సంగతులు తలపెట్టు. ఎదురు చూడు, తలపెట్టు. ఎక్స్పెక్ట్ అండ్ అటెంప్ట్. అవును, ఆ మాటకి తగినట్లే చిన్న చిన్న వాటి మీద మనసు పెట్టలేదు ఆయన. బైబిల్ని తర్జుమా చేసిన అనేక భారతీయ భాషల్లోనికి
సిరంపర్ యూనివర్సిటీ అనే అత్యున్నతమైన విద్యాలయాన్ని స్థాపించాడు. భారతదేశంలో మొట్టమొదటి డిగ్రీ ఏదైనా వచ్చిందా అంటే ఈ సిరంపర్ యూనివర్సిటీ నుంచి వచ్చింది మొట్టమొదటి డిగ్రీ. ఈరోజుకి ఒక విద్యా వ్యవస్థగా అది కొనసాగుతూ ఉన్నది. దేవుని సమాధానము వ్యతిరేక పరిస్థితుల్లో కూడా దేవుని సమాధానం తను నడిపించింది, తను అనుకున్నది సాధించడానికి ఉపయోగపడినట్లుగా చూస్తున్నాం. ఒక్క వాక్యం చూసి ముగించుకుందాం. ఆ ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6-7 వచనాలు నేను చదువుతున్నాం. 6-7 వచనాలు. దేనిని గురించి చింతపడకుడు కానీ ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞత పూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. అప్పుడు సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును. అప్పుడు ఎప్పుడు చక్కని మాటలు. దేని గురించి చింతపడకండి. బీ యాంగ్షియస్ ఫర్ నథింగ్. దేని గురించి బాధపడకండి. అయితే దేవుని దగ్గర ప్రార్థన విజ్ఞాపన పెట్టుకోండి, దేవునికి అప్పగించుకోండి. కేవలం ఆ మాటే కాదు, 4వ అధ్యాయం ప్రారంభం నుంచి మనం చూస్తే అప్పుడు అంటే ఎప్పుడు అనే ప్రశ్న వేసుకుంటే 4వ అధ్యాయం ప్రారంభం నుంచి దేవునిలో స్థిరులుగా ఉండండి, ఏక మనస్సు కలిగిన వారుగా ఉండండి, ప్రభువులో ఆనందించండి, మీ సహనాన్ని సకల జనులకు కనపడనివ్వండి, దేని గురించి చింతపడకండి. ఈ మాటలన్నీ చెప్తున్నాడు. ఇవన్నీ చేస్తున్నప్పుడు అంటున్నాడు, అప్పుడు గాడ్స్ పీస్, దేవుని సమాధానం మిమ్మల్ని ఏలుబడి చేస్తుంది. సమస్త జ్ఞానానికి మించిన ఆ దేవుని సమాధానం మీ మీద ఏలుబడి చేస్తుంది. అవును, ఈరోజు నీకు కావాలి, నాకు కావాలి. దేవుని కొరకు వేచి ఉండే క్రమములో, దేవుని కొరకు ఎదురు చూసే క్రమములో దానికి ప్రేరేపించే అంశం ఏంటో తెలుసా? ఆయన కొరకు ఎదురు చూస్తే నీకు సమాధానము కలుగుతుంది. దేవునిలో ఉండి దేవుని ఆలోచనలతో అడుగులు వేస్తూ ఉంటే పరిస్థితులన్నీ గందరగోళంగా ఉన్నా నీకు ధైర్యము కలుగుతుంది, ఆదరణ కలుగుతుంది. కాబట్టి ఈరోజు దేవుడు నీకు ఇస్తున్న పిలుపు ఏంటో తెలుసా? సహోదరుడా, సహోదరి, వెయిట్ ఫర్ మీ. నా కొరకు ఎదురు చూడు, నా కొరకు ఎదురు చూడు. అంటే లేజీగా స్లీపీగా ఉండడం కాదు, మత్తుతో బద్ధకం ఉండడం కాదు. యాక్టివ్లీ అండర్ కమాండ్, ఆయన ఆజ్ఞల కింద జీవించడము. తర్వాత ఆజ్ఞ అంటే ఎదురు చూడటము. ఆజ్ఞ ఇచ్చే లోపుగా ఉన్న ఖాళీ సమయంలో మౌనముగా ఆయన దగ్గర కూర్చొని ఏమీ చేయకుండా ఉండడం అనేది. ఈరోజు మరలా దేవుడు నీకు ఒక పిలుపునిస్తుండగా, నా కొరకు ఎదురు చూస్తావా అంటే ఈరోజు నీ సమాధానం ఏమి ఉండాలో తెలుసా? ఎదురు చూస్తా నా దేవా, ఎదురు చూస్తా నా దేవా. ఐ విల్ వెయిట్ ఫర్ ది ఓ గాడ్. కనుచూపే మేరలో నాకు పరిష్కారం కనపడకపోయినా, కనుచూపే మేరలో ఒక విజయం నాకు కనపడకపోయినా, నీ శక్తి ఏంటో నాకు తెలుసు, నా పట్ల నీకు నా ప్రణాళికలు ఏంటో తెలుసు, నీ శాంతి ఏంటో నాకు తెలుసు. కాబట్టి నీ కొరకు ఎదురు చూస్తా దేవా, నీ సహాయం అనుగ్రహించవా అని చెప్పి దేవునికి అప్పగించుకుందామా? ప్రార్థన చేసుకుందాం, దేవుని దగ్గర సమర్పించుకుందాం. ఒకసారి ఈ అనుభవాలు గుండా వెళ్తున్నావు ఈరోజు. నువ్వు భయము నేను ఆవహిస్తూ ఉన్నది, ఎదురు చూడలేని పరిస్థితి వలన ఫ్రస్ట్రేషన్, గలిబిలి నీకు పెరిగిపోతుందేమో, గివింగ్ అప్, విడిచిపెట్టేద్దామనే పరిస్థితి కనిపిస్తుందేమో. అంతకు మించి కొంతమందిలో ఆ సూసైడల్ టెండెన్సీ, ఇంకెందుకులే జీవితము, చచ్చిపోతే బాగుండు, ప్రాణాన్ని తీసుకుంటే బాగుండనే ఆ ఫీలింగ్స్ మధ్య వెళ్తున్నావేమో ఈరోజు నువ్వు. కాదు, దేవుడిని పిలిచింది దాని కొరకు కాదు. శక్తి కలిగిన దేవుడు ఆయన, నీ పట్ల ఒక ప్రణాళిక కలిగిన దేవుడు ఆయన. దేవునికి సమర్పించుకొని ఆయన పాదాల దగ్గర కూర్చుంటే ఆయన ఉన్నత ప్రణాళికలు అంటే నీకు అర్థమవుతాయి. అలాగే ఆయన తన శక్తితో నీ కొరకు అసాధ్యములు సాధ్యము చేయగలడు, పరిస్థితులు మార్చగలడు, అరౌండ్ ద ప్రాబ్లం, సమస్యకు చుట్టూ తీసుకెళ్ళగలడు. కొన్నిసార్లు సమస్య గుండా వెళ్ళినా అందులో సురక్షితంగా తన రెక్కల చాటున భద్రత నీకు ఇవ్వగలడు, ఆశ్రయముగా నిలవగలడు. అలాగే గాడ్స్ పీస్, దేవుని సమాధానం నీకు ఇస్తాడు. ఆయన ప్రజెన్స్ నీకు తోడుగా ఉంటుందని ఆశపడితే నీతో పాటు ఉంటాడు, నీతో పాటు నడుస్తాడు, నిన్ను అద్దరికి చేరుస్తాడు ఆయన.
సమర్పించుకుందాం. పరిశుద్ధుల ప్రేమగల తండ్రి, ఈ మధ్యాహ్న సమయంలో వాక్యాన్ని మేము వింటూ ఉన్నప్పుడు ప్రభా, మాకు ఇస్తున్న పిలుపు నీవు. వేచి ఉంటావా నా కొరకు? ఎదురు చూస్తావా నా కొరకు అని అడుగుతున్నప్పుడు ఈరోజు మేము కూడా నీ దగ్గర విజ్ఞాపన చేస్తున్నాం ప్రభా. ఎదురు చూస్తాం మా దేవా. We will wait for you, O God. బట్ నీ ఓపిక మాకు కావాలి ప్రభా. నీ సహనం మాకు కావాలి ప్రభా. విసుగుపోయే పరిస్థితులు మాలోంచి తీసివేయండి. నీ వైపు చూస్తూ ధైర్యం తెచ్చుకుంటూ ప్రభా, నీవిచ్చే విడుదల కొరకు ఏ సమయంలో నువ్వు ఇస్తావో, ఏ జవాబు ఎప్పుడు మాకు ఇస్తావో దాని కొరకు ఆశపడి నీ కొరకు ఎదురు చేసే కృప మాకు అందించమని ఈ వాక్యాన్ని విన్న ప్రతి వ్యక్తికి ఒక నూతన ధైర్యము కలుగునుగాక. నీ కొరకు ఎదురు చేసే మనస్సు కలుగునుగాక. ఆ ఎదురు చూటులో ఉన్న గొప్ప ఆశీర్వాదము వారికి కలుగునుగాకని ప్రకటిస్తూ మా కన్నులు తెరవమని కూడా కోరుకుంటున్నాం ప్రభా. నీ ప్రణాళికలు చూచున్నట్లుగా మా కనులు తెరవండి. నీ శక్తిని అర్థం చేసుకున్నట్లుగా మా హృదయమును తెరవండి. నీ శాంతిని అనుభవించినట్లుగా మా హృదయములను వేలుబడి చేయమని కోరుకుంటూ యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.